మామగారులో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. బాగా ఇక గంగతో అమ్మ రేపు మదర్స్ డే కదా, నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక గంగ నాకు నువ్వే పెద్ద గిఫ్ట్ నాన్న, అంతకు మించి నాకు గిఫ్ట్ ఏం అవసరం లేదమ్మా అని అంటుంటే లేదమ్మా ఏదో ఒక గిఫ్ట్ చెప్పమ్మా, నేను నాన్నతో చెప్పి ఆ గిఫ్ట్ రెడీ చేయిస్తాను అని అంటూ ఉంటే నీ ఆనందమైన ఆనందం బగి, నీకు ఏది నచ్చితే అది తీసుకోనన్నా అని అంటుంటే నువ్వు చాలా మంచిదానివమ్మా అని చెప్పి ఇక బగి గంగకి ముద్దు పెడుతూ అక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక గంగ కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ శుభ్ర గంగాధర్తో నాన్న రేపు ఏ స్పెషల్ చెప్పుకో చూద్దాం అని అంటుంటే రేపా స్పెషలా ఏంటది అని ఆలోచిస్తూ ఇక గంగాధర్ అంటూ ఉంటే ఇక శుభ్ర చెంగయ్యతో తాతయ్య నువ్వు చెప్పు తాతయ్య రేపు ఏం స్పెషల్ చెప్పు తాతయ్య అని అంటుంటే రేపా ఏమో గుర్తు రావట్లేదమ్మా అని చెప్పి చెంగయ్య కూడా అంటుంటాడు. ఇక శుభ్ర రేపు మదర్స్ డే అని చెప్పి అంటుంటే ఓ అవునా, అవునానా రేపు మదర్స్ డే. బడిలో ఆ అంటే అమ్మ అంటారు, కానీ ఇంట్లో అమ్మ కనిపించదు. అమ్మ లేని వాళ్ళకే అమ్మ విలువ తెలుస్తుంది కదా, అందుకే నాకు ఆ విలువ తెలుసు అని చెప్పి అంటుంటే రేపు మదర్స్ డే కదా, అమ్మ ఉంటే బాగుండేది, తనకు నేను ఒక గిఫ్ట్ తయారు చేసేదాన్ని అని చెప్పి అంటుంటే ఎందుకమ్మా నీకు అమ్మ ఉంది అని చెప్పి గంగాధర్ అంటుంటే ఏంటి అమ్మ ఉందా, ఎక్కడ, ఇక్కడే ఉంది చూపించు మరైతే అని అంటుంటే ఇక గంగాధర్ శుభ్ర రా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే ఇక ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా గంగాధర్ అని చెప్పి అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు నాన్న, ఏం కాదులే అని చెప్పి ఇక శుభ్రాని గంగ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక గంగ ఫోన్ లో మాట్లాడుతూ అటు ఇటు కారిడార్ లో తిరుగుతూ ఉంటే అదిగో తనే మీ అమ్మ అని చెప్పి గంగాధర్ చూపిస్తూ ఉంటే ఇక శుభ్ర షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం మా అమ్మనా, అవును తనే మీ అమ్మ, అదేంటి మేడం మా అమ్మ ఏంటి, తను మేడం కదా అని అంటుంటే అలానే అనుకున్నావు కదా, ఇన్ని రోజులు మేడమే మీ అమ్మ అనుకున్నావు కదా, రేపు కూడా అలానే అనుకో, మీ అమ్మ అనుకొని తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, మీ అమ్మ వచ్చేంత వరకు తనకి మీ అమ్మలా చూసుకో అని చెప్పి అంటుంటే అవును కదా మేడం నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది, ఎవరు లేనప్పుడు అమ్మ అని పిలుస్తున్నాను, మేడంకి నేను గిఫ్ట్ ఇస్తాను, నాన్న నేను గిఫ్ట్ తయారు చేస్తానికి నాకు హెల్ప్ చేయాలి రా నాన్న అని చెప్పి ఇక గంగాధర్ని లోపలికి తీసుకొని వెళ్తుంటే ఇక చెంగయ్య గంగని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే ఇక ఇంటి ముందు శుభ్ర అమ్మ బొమ్మ గీస్తూ ఉంటుంది, ఇక ముగ్గు వేస్తూ ఉంటే ఇక గంగ వచ్చి చూసి ఒక్కసారిగా షోకి అలానే చూస్తూ ఉంటుంది. అమ్మ ఒడిలో బిడ్డని ఎత్తుకోవడం అలా ముగ్గు వేయడంతో ఒక్కసారిగా గంగ సంతోషపడుతూ శుభ్ర నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు, ఎంత బాగుందో తెలుసా శుభ్ర, సూపర్ గా ఉంది శుభ్ర అని చెప్పి అంటుంటే నీకోసం అమ్మ హ్యాపీ మదర్స్ డే అని కూడా రాశాను, హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ రా, సూపర్ గా ఉంది శుభ్ర, మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అంటుంటే లేదు మా అమ్మ అయితే లేదు కదా, ఖచ్చితంగా మీ అమ్మ అయితే నీ దగ్గరికి తిరిగి వస్తుంది, వచ్చే మదర్స్ డే అప్పటికల్లా నువ్వు మీ అమ్మతో ఉంటావు అని చెప్పి అంటుంటే నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది మేడం, ఎందుకో తెలుసా ఇన్ని రోజులు మా అమ్మ వస్తుందో లేదో అనుకున్నాను, కానీ మీరు నాకు భరోసా ఇచ్చారు కదా, మా అమ్మ వస్తుందనిపిస్తుంది అని చెప్పి ఇక శుభ్ర అంటుంటే ఇక గంగ కూడా ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది. డెలివరీ బాయ్ ఇక 2 గిఫ్ట్లు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక వాచ్మెన్ ఎక్కడికి నేను ఇస్తాను అని చెప్పి అంటుంటే లేదు ఈ 2 గిఫ్ట్స్ ఒకటి గంగాధర్కి ఒకటి శరత్ గారికి ఇవ్వాలి, నేనే ఇస్తానని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక నేను గంగాధర అని చెప్పి అంటుంటే అవును నేను గంగాధర్ని, తీసుకోండి ఈ గిఫ్ట్ అని చెప్పి ఇస్తూ ఉంటే ఇక శరత్ కూడా లోపలికి వెళ్ళి ఇస్తూ ఉంటాడు. సార్ మీ గిఫ్ట్ వచ్చింది, ఏంటి అప్పుడే వచ్చిందా అని చెప్పి ఇక శరత్ అంటుంటే అవును అని చెప్పి ఇక ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గంగకి బగి గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు కదా, అది ఇదే ఏమో, అందరిని పిలవాలి అని చెప్పి జాను జాను నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, తొందరగా రా జాను, అందరు తొందరగా రండి అని చెప్పి ఇక శరత్ పిలుస్తూ ఉంటాడు. ఇక అందరు రాగానే జాను ఇది నీకోసం గిఫ్ట్ భగీరథ తయారు చేశాడు అని చెప్పి ఇస్తుంటే ఇక ఇందులో ఏముందిరా అని చెప్పి కాంతం అంటుంటే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందత్త, అది తీస్తేనే తెలుస్తుంది, జాను
నువ్వు తీ, అందరు క్లాప్స్ కొట్టండి, గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది జాను అని చెప్పి శరత్ అంటుంటే ఇక మెల్లగా గంగ గిఫ్ట్ తీస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ గంగాధర్ కూడా శుభ్రకి గిఫ్ట్ ఇచ్చి ఇదిగో అమ్మ గిఫ్ట్ వచ్చింది అని చెప్పి అంటుంటే ఓ వచ్చిందా, నేను అమ్మ కోసం ఈ గిఫ్ట్ చేశాను అని చెప్పి తను కూడా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ గంగ అక్కడ శుభ్ర ఇద్దరు గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక గంగ గిఫ్ట్ ని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అందులో శుభ్ర గంగ ఉండడం చూసి అలానే షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా గిఫ్ట్ నీకు నచ్చిందా? స్వయంగా నా చేతులతో నేను తయారు చేశానమ్మా, నేనే ఆ బొమ్మని గీసానమ్మా, నీకు నచ్చిందా అమ్మా అని బగి అంటుంటే ఇక గంగ ఏం మాట్లాడకుండా అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అందులో కడుపులో మోసిన అమ్మకి కడుపు చల్లన శుభ్ర అని చెప్పి రాసి ఉంటే ఇక గంగ అలాగే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, గిఫ్ట్ నీకు నచ్చలేదమ్మా, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఒక్కసారిగా బగి కూడా షాక్ అయి చూస్తుంటాడు. అదేంటి, నేను గీసిన బొమ్మ ఇది కాదే, ఇది వేరే వాళ్ళది అని చెప్పి ఇక శుభ్ర చదువుతూ ఉంటే ఇది శుభ్రదా అని చెప్పి ఇక కోపంగా బగి చూస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ శుభ్ర బగి గంగ దిగిన ఫోటో శుభ్రకి కనిపించడంతో అదేంటి గిఫ్ట్ తారుమారయ్యాయనుకుంటా నాన్న, నేను అమ్మ కోసం గీసిన బొమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, భగీరథ గిఫ్ట్ ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి ఇక శుభ్ర వెళ్తూ ఉంటుంది. రావచ్చా అని చెప్పి ఇక లోపలికి అడుగు వేస్తూ ఉంటే ఇక బగి కోపంగా ఏయ్ ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆగు అనేసరికి మళ్ళీ శుభ్ర అలానే లోపలికి వస్తూ ఉంటుంది. బగి నీ గిఫ్ట్ నా దగ్గరికి వచ్చింది, నా గిఫ్ట్ నీ దగ్గర ఉంది బగి అని చెప్పి అంటుంటే ఏయ్ రావద్దని చెప్తుంటే లోపలికి ఎందుకు వచ్చావు, నీకు సెన్స్ లేదా అని చెప్పి అంటుంటే అది కాదు బగి, నీ గిఫ్ట్ నా దగ్గర ఉంది, ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక బగి రెండు ఫ్రేమ్ ని చూస్తూ కోపంగా నేను మా అమ్మ కోసం చేసిన గిఫ్ట్ నీ దగ్గరికి వెళ్ళింది, ఆయన మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వెవరు, తను మా అమ్మ నీ అమ్మ కాదు కదా, వెళ్ళు మీ అమ్మతో గిఫ్ట్ రాయించుకో అని చెప్పి కోపంగా ఇక శుభ్ర గంగా దిగిన ఫ్రేమ్ ని కింద పడేస్తూ ఉంటే ఇక అందరు ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి బగి అలా చేస్తున్నావు ఏంటి అని గంగా అంటుంటే లేదమ్మా ఇది నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, నేనే గిఫ్ట్ ఇవ్వాలి, మా అమ్మకి నేనే ఇవ్వాలి అని చెప్పి అంటుంటే ఇక శుభ్ర బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఏయ్ వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి ఇక శుభ్రని తోచేస్తూ బయటకి గెంటేస్తూ ఉంటాడు. ఏంటి బగ్గి ఇలా చేస్తున్నావు అని గంగా అంటుంటే ఇంకా నయం వాడు నేలకేసి కొట్టాడు, ఇంకా నెత్తి మీద కొట్టలేడు అని చెప్పి కాంతం అంటుంటే ఏంటి మీరేంటి వాడిని ఇంకా రెచ్చగొడుతున్నారు అని చెప్పి గంగా అంటుంటే ఏం చేయాలి మరి, పని పిల్ల కోసం నువ్వు నీ కొడుకుని బాధ పెడతావా అని చెప్పి అంటుంటే ఇక సైలెంట్ గా గంగ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ శుభ్ర బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. చూసారా నాన్న తాతయ్య, నేను అమ్మకి గిఫ్ట్ ఇవ్వడం తప్ప నేను ఏ పాపం చేశానని, అమ్మకి గిఫ్ట్ ఇస్తే ఆ బగి ఏం చేశాడో తెలుసా, ఆ గిఫ్ట్ ని నేలకేసి కొట్టాడు, నాకు ఎంత బాధేసిందో తెలుసా, నేను ఆ బాధ తట్టుకోలేకపోయాను, అదే ఈ రోజు మా అమ్మ ఉండుంటే నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని చెప్పి దేవుడికి మొక్కుతూ ఉంటుంది. ఇక శుభ్రని చూసిన గంగాధర్ బాధపడుతూ బయటికి వస్తూ ఉంటాడు. ఇక చెంగయ్య కూడా బయటికి వచ్చి గంగాధర్ భుజం మీద చేయి పెడుతూ ఉంటాడు. నువ్వేం బాధపడకురా అని చెప్పి అంటుంటే ఇంకా ఎన్ని రోజులు నాన్న ఇలా శుభ్ర తల్లి ఎదురుగా ఉన్నా సరే కన్న తల్లి తనే అని చెప్పుకోలేకపోతుంది, కన్న కూతురేమో పరాయిదయ్యింది, పరాయి కొడుకేమో సొంతవాడయ్యాడు అని చెప్పి గంగాధర్ అంటుంటే ఏం చేద్దాంరా, మనం చేసిన పాపాలే శుభ్రకి తగిలాయి, శుభ్రకి ఆ దేవుడు ఇలాంటి బాధ పెడుతున్నాడు అని చెంగయ్య అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటాడు గంగాధర్. ప్రోమోలో అందరు నిద్రపోతూ ఉంటే ఒక్కసారిగా గంగాధర్ పెళ్లి ఫోటో దిగిన ఫోటో ఫ్రేమ్ ఫోటో ఇక శుభ్ర ముఖం మీద పడుతూ ఉంటే ఇక వెంటనే శుభ్ర ఏంటా అని చూస్తూ ఉంటే ఇక గంగాధర్ గంగ దిగిన ఫోటోని చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. తిను మా అమ్మనా, ఇన్ని రోజులు మా అమ్మ ఎదురుగా ఉన్నా సరే నేను ఎవరో అనుకున్నాను, ఇక వెంటనే
గంగ దగ్గరికి వెళ్ళి అమ్మ అని చెప్పి ఇక హక్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వే మా అమ్మవమ్మా అని చెప్పి హక్ చేసుకుంటుంటే, హే ఎందుకే ఇలా వచ్చావు అని కాంతం అంటుంటే, తినే మా అమ్మ, ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, మా అమ్మ నువ్వే అమ్మా అని చెప్పి అంటుంటే ఇక గంగ అలానే షోకే చూస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.